తిరుమల లడ్డు వ్యవహారంపై ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులే కాకుండా ఇతర వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వం ఇది రాజకీయం చేసి తిరుమల పవిత్రతను భంగం కలిగిస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో మనతో మాట్లాడడానికి విశాఖ మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతున్నారు. మేడం చెప్పండి, ఈరోజు జరుగుతుంది అంటే లడ్డు కల్తీ అయ్యింది, నెయ్యి కల్తీ జరిగింది అంటున్నారు. మరి మీరు ఎందుకు అపవిత్రం అయింది, తప్పుడు ప్రచారం టీడీపీ చేస్తుందని మీరు అంటున్నారు? ఎంతో పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని భక్తులు ఎంత పవిత్రంగా దర్శించుకుంటారో అంతే పవిత్రంగా తిరుపతి లడ్డూను కూడా స్వీకరిస్తారు. అటువంటి లడ్డు మీద కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కల్తీ జరిగిందని, యానిమల్ ఫ్యాట్ అందులో కలిసిందని అభాండాలు ఆరోపణలు వేయడం జరిగింది. అది సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆధారంతో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్తో ఈరోజు ఎటువంటి కల్తీ కూడా జరగలేదని, ప్రతిరోజు 975 కిలోల నెయ్యి లడ్డూలో వాడతారు, అందులో ఎటువంటి కల్తీ కూడా జరగలేదని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా నిజాలు బయటకు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా కూటమి నాయకులు దాన్ని జీర్ణించుకోలేక మా వైఎస్ఆర్సీపీ అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అలాగే టీటీడీ చైర్మన్స్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఫోటో ఫ్లెక్సీలు వేసి రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ నెయ్యి అని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. దాన్ని మా నాయకులందరూ కూడా, మాజీ మంత్రులందరూ కూడా గట్టిగా అడిగేసరికి వాళ్ళందరి మీద దౌర్జన్యాలు చేయడము, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడము, ఎన్నో కంప్లైంట్స్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని బంధించడము, ఇలాంటి చర్యలకన్నిటికీ కూడా కూటమి నాయకులందరూ కూడా పాల్పడుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటో అన్నది దీని ద్వారా మీకు అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భక్తిభావం ఏంటో ఒక్క చిన్న ఉదాహరణ. 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తూ ఉంటే అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కొంత జరిగింది, అలా చిన్న లైట్గా జరుగుతుంది, పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అది ఏంటి అని అక్కడ కారులో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలాగా ఫ్లైఓవర్ అలిపిరి దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు, కానీ ఇది మనం ఆపేద్దాము, ఇందులో 45 కోట్లు స్వాహా చేసుకున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, దీన్ని మనం ఆపేద్దామని అంటే అప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లేదు, తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం ఇది కంప్లీట్ చేద్దాము అనేసి కంప్లీట్ చేసి ప్రజలకి అది అందించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రారంభించిన దాన్ని కంప్లీట్ చేసి భక్తులకు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భక్తిభావం ఏంటో దీని ద్వారా మీకు తెలుస్తుంది. మేడం, ఎందుకు తరచూ ఈ లడ్డు గురించి అంటే మీరే చెప్పారు, ఒక రిపోర్ట్ వచ్చింది, కన్క్లూజన్ వచ్చింది, కానీ వైసీపీ మీదే ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు? ప్రజా సమస్యలను దృష్టి మరల్చడానికి ఇలా జరుగుతున్నట్టు అనిపిస్తుందా మీకు? తప్పకుండా. అంటే ప్రజలు సామాన్య ప్రజలు రక్షణ కానీ, ముఖ్యంగా మహిళల రక్షణ కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఇలాంటి ఆరోపణలు చేస్తూ కాలయాపన చేయడమే తప్పితే ఆ సంక్షేమం కూడా ప్రజలకు అందించే పాపాలు కూడా పోలేదు కూటమి నాయకులు. ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసము మళ్ళీ కూటమి ప్రభుత్వమే రావాలని ఉద్దేశంతో ఒక అబద్ధాన్ని మళ్ళీ ప్రచారం చేసి ప్రజల్లో ఒక భావాన్ని క్రియేట్ చేయడమే కూటమి నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు మాత్రం ఇది నిజం, అది అబద్ధం కాదు, అదే కల్తీ జరగలేదు, లడ్డూలో కల్తీ జరగలేదు అని ప్రజలైతే పూర్తిగా ప్రగాఢంగా నమ్ముతున్నారు. హిందూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తుంది కూటమి ప్రభుత్వం, ఇప్పటికైనా మానుకోవాలని కోరుకుంటున్నాను. విశాఖ మాజీ మేయర్ అభిప్రాయం. వాస్తవానికి ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నప్పుడు కూడా వాటిని పరిష్కరించే దిశలో ఆలోచన చేయకుండా కేవలం దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందని ఆమె అంటున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం,
Download Raw TV app. Media legend Ravi Prakash is back.